ఉగ్గు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు డ్రై ఫ్రూట్స్, పప్పు దినుసులు అంటే బియ్యం, కందిపప్పు, పల్లీలు, పెసరపప్పు, బాదాం, ఖర్జూరం, అక్రోట్, వాల్నట్, కాజు. ఈ అక్రోట్ని పైన పొట్టు తీసేసుకొని ఈ ఖర్జూరంలో కూడా ఇత్తులు తీసేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకోండి. ఒక గిన్నెలో సపరేట్గా పెట్టుకోండి. ఈ బియ్యం, పప్పు దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సపరేట్గా పెట్టుకొని అన్నీ ఒక గిన్నెలో వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ కాకుండా ఈ బియ్యం, పప్పు దినుసులు మాత్రం మంచిగా కడుక్కొని ఒక అరగంట సేపు నానబెట్టండి నీళ్ళల్లో. తర్వాత ఆ నీళ్ళన్నీ పోనిచ్చేదాకా ఈ జాలీలో ఇలా వేసేసుకొని ఒక పొడి బట్ట తీసుకోండి. పొడి బట్ట దాన్ని మంచిగా ఉతికి మంచిగా తడిపేసి తర్వాత దాన్ని కొంచెం పొడి పడ్డాక ఆ బట్ట మీద ఇవేవైతే నానబెట్టుకున్న బియ్యం, పప్పు దినుసులు ఉన్నాయో ఇవన్నీ వేసి ఆరబెట్టుకోండి కొద్దిసేపు. కొంచెం ఆరినాక అవి ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి ఒక కడాయిలో సిమ్లో పెట్టి వేయించుకోండి. మంచిగా ఆ పచ్చిదంతా వెళ్ళిపోయేదాకా, ఏదైతే మనం నానబెట్టుకున్నది ఉంటుంది కదా అదంతా పచ్చిదంతా వెళ్ళిపోయేదాకా వేసుకొని వేయించుకోవాలి. దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా కలిపేసుకుంటాం. తర్వాత కొంచెం వాము, కొద్దిగా జీలకర్ర, ఇవి రెండు కూడా యాడ్ చేస్తాం వేయించుకునేటప్పుడు. ఇదంతా వేయించుకొని సిమ్లో పెట్టి తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే మిక్సీ గ్రైండర్లో వేసుకోవడం. ఆ పౌడర్ మరీ హార్డ్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. అంతే, ఉగ్గు పొడి రెడీ. తర్వాత ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఇక్కడ చూపించిన చెంబన్ని నీళ్లు పోసేసుకోండి. తర్వాత దాంట్లో అట్లీస్ట్ ఒక 6 to 7 స్పూన్స్, ఇక్కడ చూపిస్తున్నారు కదా 1 2 3 4 5 6 స్పూన్స్ అంత వేసేసుకోండి. తర్వాత కంటిన్యూస్గా అక్కడే ఉండి సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. హైలో కాదు, సిమ్లో పెట్టుకొని అది కలిపి దాంట్లో కొంచెం చాలా చిటికెడు ఉప్పు వేసేసుకోండి, కొంచెం నెయ్యి వేసేసుకోండి. అంతే. దాన్ని మళ్ళీ కలపడం అది ఎలాంటి కన్సిస్టెన్సీ రావాలంటే ఇప్పుడు ఇంత నీళ్ళు ఉంది కదా, ఇదంతా ఒక పేస్ట్ లాగా అవుతుంది. ఇక్కడ ఈ పేస్ట్ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీస్లో అవ్వగానే మనం పిల్లలకి ఏదైతే గిన్నెలో తీసుకుంటామో ఇమీడియట్గా దాంట్లో సర్వ్ చేసేసుకోవచ్చు. అయితే ఆ గిన్నెలో అన్న సపరేట్గా నెయ్యి వేసుకోవచ్చు, లేదు అంటే ఎక్కడైతే ఇమీడియట్గా అయిపోతుందో దాంట్లో అన్న నెయ్యి వేసుకోండి, మీ ఇష్టం. కానీ నెయ్యి ఎంత పెడితే అంత మంచిది పిల్లలకి. సో ఆ సర్వింగ్ బౌల్లో వేసేసుకొని కొంచెం నెయ్యి వేసి కలిపేసి తినిపించేసేయడమే. చాలా ఇష్టంగా తింటారు కూడా.